హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము ఇమ్మూస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి నాటుకోడి బిర్యానీ. ముందుగానే దీనికోసం కర్రీని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం బిర్యానీకి కావాల్సినంత రైస్ తీసుకొని కడిగి పక్కన నానపెట్టుకొని ఉంచుకోవాలి. మనం కర్రీ ఎందుకు ముందుగా వండేసుకున్నామంటే ఇది నాటుకోడి కాబట్టి కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో మనకి ప్రాసెస్ ఈజీగా ఉండడం కోసం కర్రీని ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం. సో మనం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో బిర్యానీ స్పైసెస్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ వచ్చేసి బిర్యానీ లీఫ్, చెక్క, లవంగం, జాపత్రి ఇవన్నీ మనం బిర్యానీలో యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ అనేవి మనం కొంచెంగానే యాడ్ చేసుకుందాం, ఎందుకంటే మనం ముందుగానే కర్రీ ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. సో స్పైసెస్ అనేవి ఆల్రెడీ కర్రీలో ఉంటాయి కాబట్టి మనం కొంచెంగా యాడ్ చేసుకుందాం. అండ్ తర్వాత ఈ బిర్యానీ ఆకులు అవన్నీ వేసిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, లైట్గా జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాం ఇందాక. అండ్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలన్నమాట, పచ్చివాసన పోయే వరకు. అండ్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న నాటుకోడి కర్రీని కొంచెంగా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని స్లోగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే బిర్యానీ మనకి ఫాస్ట్గా రెడీ అవుతుంది అండ్ నాటుకోడి కూడా మంచిగా కుక్ అవుతుంది అన్నమాట. మనం కర్రీని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని ఇందులో లైట్గా మనం టేస్ట్కి సరిపడినంత ఒక 1 స్పూన్ ఆఫ్ కారం వేసుకోవాలి. కారం ఒక 1 స్పూన్ యాడ్ చేసుకొని ఆ తర్వాత సాల్ట్ కూడా టేస్ట్ తగినంత కాదు, కొంచెం తక్కువ సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే కర్రీలోనే మనం ఆల్రెడీ సాల్ట్ వేసేసి ఉంటాం కాబట్టి. అండ్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని ఇందులో కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ముందు మనం కర్రీలోనే రైస్ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే రైస్కి ఈ కర్రీ ఫ్లేవర్ అనేది మంచిగా పట్టేసి మంచి కలర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత ఇందులోకి మనం ఆనియన్ కాడలు అండ్ పుదీనా కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ రైస్ వేసుకున్నాం కదా, రైస్ని మొత్తం కలిపేసుకుని 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం తీసుకున్న క్వాంటిటీ తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో పుదీనా లీవ్స్ యాడ్ చేసుకుందాం. పుదీనా లీవ్స్ యాడ్ చేసుకొని అండ్ ఆనియన్ కాడలు కూడా యాడ్ చేసుకుందాం. అంతా యాడ్ చేసుకున్నాక మళ్ళీ లైట్గా కొత్తిమీర, మనం స్టార్టింగ్ కూడా కొత్తిమీర వేసాం, మళ్ళీ ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసి కుక్కర్ మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఇది కుక్ చేసుకుందాం. చూసారా, 2 విజిల్స్ తర్వాత మనకి బిర్యానీ ఎలా వచ్చిందో. సో బిర్యానీ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి దీనికోసం మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చిందో. ఒకసారి దీన్ని కలుపుకుందాం అన్నమాట. కలుపుకొని దీనిపైన మనం లైట్గా గీ యాడ్ చేసుకుందాం స్మెల్ కోసం. ఇందులో మనం గీ యాడ్ చేసుకున్నాం టేస్ట్ తగ్గట్టు. గీ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ అవనిద్దాం స్లో ఫ్లేమ్లో. సో అప్పుడు గీ టేస్ట్ అనేది మంచిగా పడుతుంది అన్నమాట. ఫైనల్గా మనకి బిర్యానీ అయితే ఇలా తయారైంది. టేస్ట్ అయితే సూపర్.